నువ్వు చెప్పిన అబద్ధానికి నీకు తగిన శాస్త్రే జరిగింది. బాధలో ఉన్న ఆడపిల్లతో అలాగేనా మాట్లాడేది? ఆదికి నా మీద కోపం ఉండడంలో తప్పు లేదు పవిత్ర. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. విక్రమ్ నా పట్ల మిస్బిహేవ్ చేసినా కూడా చెయ్యలేదని వాడిని కాపాడాను. నువ్వు అబద్ధమే చెప్పావని మాకు తెలుసు. అయిందేదో అయింది, వదిలేసాయి. ఇదే కాదు, నీ విషయంలో నేను ఇంకొక క్షమించలేని తప్పు కూడా చేశాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మనిషినే కాదు. ఆ తప్పేంటో మాకు తెలుసు. నువ్వు మా పర్సనల్ విషయాలన్నీ రాజశేఖర్ అంకుల్కి సంజనాకి కొరియర్ లాగా మోస్తున్నావని పవిత్రకి ముందే తెలుసు. అవునా పవిత్ర? ఈ మధ్య తెలిసింది. నేను మీకు ద్రోహం చేశానని తెలిసినా కూడా నన్ను నిలదీయలేదు, నన్ను జాబ్ నుంచి తీసేయలేదు.